నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం కార్యక్రమంలో ఇక తదుపరి ఇంకో అందమైన పాట విందాము. మాస్టర్ ఘంటసాల గారు, బాలు గారు ఈ కాంబినేషన్లో చెప్పండి. పద్యం అడిగితే పాడకుండా వెళ్తే మళ్ళా ఏమన్నా ఆయన తిడతారు మళ్ళా. తప్పకుండా మీ పద్యం వినడం కోసమే మేము కూడా ఎదురు చూస్తున్నాం. తప్పకుండా, ఎందుకంటే నేను మా మదర్ ఫాదర్ అంతా డ్రామా ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి చింతామణి డ్రామా నా చిన్న వయసు నుంచి మా మదర్ చింతామణిగా దగ్గర ఒక 100 నాటకాల పైన వెళ్ళి ఉంటాను. 6 వయసు నుంచి నాకు ఆ నాటకం బాగా గుర్తు. దాంట్లో ఉన్నటువంటి కామెడీ, దాంట్లో భవానీ శంకరం గారు ఓ పద్యం పాడతాడు. ఆవిడకి చింతామణికి ఎంత ఆస్తులు రాసిచ్చాడో జ్ఞప్తికి తెస్తే చింతామణి గారు కూడా నీకోసం ఎన్ని త్యాగాలు చేశాననేది అద్భుతమైనటువంటి పద్యాలు. ఒకటి మాండు, ఒకటి మాల్కోసులో ఉంటుంది. 2 పద్యాలు రాస్తాను. చింతామణి నీ కోసం ఎన్ని చేశానో మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చదా. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిళ్లలో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన దాయాదులకు విక్రయించి, మా తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచిన అంటు మామిడి తోట నీవు కోరగ రాసి ఇచ్చినాను. కులసతిమేని సొమ్ములు పుస్తెతో కూడా కొని వచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్లా నీకిది కూడదన్న భార్య నూతికి గోతికి పరుగులిడినా. లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఎదులున్నాను. కలికి నేను కాచుకొని ఉన్నాను. కలికి నేను జగమదను శంకర్ గారు, మీరు చేసినవి మీరు చెప్పారు. మరి నేను మీకోసం ఎన్ని త్యాగాలు చేశానో మరొకమారు నేను జ్ఞప్తికి తెచ్చదా. తనకు కలిగినవన్నీ ధారబోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీర్చి మేడ కట్టిల్చిన పోలిసెట్టిని పారద్రోలినాను. నిముషములోన మాన్యములు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సగనంపినాను. కోరిన బంగారు కొండనే నీయు తెచ్చు పెద్ది శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సొగసులు చెలరేగి చిత్తకార్తె కుక్కలంబడి ఇల్లు చుట్టూను గిన్నెరిల్త కాల్చి మాయమ్మ నన్నెంతో కసరుకొన్నను. నీకే లోబడి ఉన్నాను నిజముగాను. లోబడి ఉన్నాను నిజముగాను. థ్యాంక్ యూ. మను గారు, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఫెంటాబ్యులస్, యు ఆర్ ఫుల్ హోల్సమ్ ఎంటర్టైనర్. అంతే. మీరు యాక్ట్ చేసినటువంటి సినిమాలో ఫస్ట్ పాట పాడింది ఎవరు? నాకు అసలు ఈ వేదిక మీద నిలబడటానికి కారణం గురువుగారు దాసనారాయణరావు గారు. మా మదర్కి ఓ ఆడది మగాళ్ళు క్యారెక్టర్ ఇస్తే ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నాకు వేషం అయిపోతే ఎట్లా అంటే పెద్దోడు అవుతావు వేషం, 13 ఏళ్ళు నూనెగు మేసాలు వచ్చి కుర్రోడు వేయాల్సిన వేషం అంటే, లేదు గురుగారు మీసాలు రాసుకొనైనా నటిస్తా అని ఆయన దగ్గర అడిగితే ఇచ్చారు.
ఆ రికార్డింగ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు పూజ రికార్డింగు ఈ పాట నీ కుర్రోడు పాడతాడనమాట. అక్కకి పెళ్లి చేసి అప్పగింతలు, తల్లిదండ్రులు లేరు వాళ్ళకి, హీరోయిన్కి. ఆ పాట రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఆయన విశ్వనాథన్ గారిని ఆశీర్వాదం తీసుకున్నాక ఈ పాట ఎవరు పాడుతున్నారంటే మహాగాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు వస్తున్నారంటే మామూలు ఆనందం కాదు నాకు. అలాగే మ్యాచ్ చేసి 13 ఏళ్ల కుర్రాడికి పాడినట్టు ఆయన అద్భుతంగా పాడారు. ఆ పాట ప్రాక్టీస్ చేసి మానిటర్ వరకు పాడాను, భయం ఉందని. అప్పుడు విన్నారు విశ్వనాథన్ గారు వాయిస్ విని నన్ను మద్రాసు రమ్మంటే గురువుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆడికి వెళ్ళిపోయారు. చదువు అవ్వలేదు, 10వ తరగతి 6 సార్లు ట్రై చేశా, ఎందుకు వేస్ట్ అని వెళ్ళిపోయా. పాటలు మాత్రం బాగా అబ్బాయి, మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. థ్యాంక్ యూ మను గారు, థ్యాంక్ యూ.